బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు కొత్తేమీ కాదు. అయితే తాజాగా రంగనాయక సాగర్ దగ్గర మాజీ మంత్రి హరీష్ రావు నిర్వహించిన పాదయాత్ర ఆ గుసగుసలకు మరోసారి బలం చేకూర్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులు నింపాలని, కరువు బీడుల్లో రైతులకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు హరీష్ రావు చేపట్టిన పాదయాత్ర భారీ ఏర్పాట్లతో సాగింది. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో కనిపించకపోవడం ఆధిపత్య పోరుని మళ్లీ హైలైట్ చేసింది. పాదయాత్రలో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు ఉన్న వాటన్నింటిలో పెద్దగా హరీష్ రావు ఫోటో, చిన్న సైజులో కేసీఆర్ ఫోటో మాత్రమే కనిపించాయి. కేటీఆర్ ఫోటో లేకపోవడం కేవలం అసందర్భం కాదని, కావాలనే పక్కన పెట్టారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది సిద్దిపేట కేంద్రంగా జరిగిన పాదయాత్ర అయినప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ని విస్మరించడం ప్రోటోకాల్ ఉల్లంఘనే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు సాగునీరు అందించాలని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్ సహా వివిధ ప్రాజెక్టులను నింపాలని డిమాండ్ చేస్తూ హరీష్ రావు అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భారీ ఫ్లెక్సులు, బ్యానర్లు, పార్టీ జెండాలు, నినాదాలతో పాదయాత్రకు విస్తృత ప్రచారం కల్పించారు. అయితే రాజకీయంగా ఎక్కువ చర్చకు దారితీసింది పాదయాత్ర కాదు, ఆ కార్యక్రమంలో కనిపించిన ప్రచార సామాగ్రి. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సులు, బ్యానర్లు, పోస్టర్లు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు ఫోటోలు మాత్రమే ప్రధానంగా కనిపించగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో ఎక్కడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పార్టీ నిర్వహించే అధికారిక కార్యక్రమాలు అధ్యక్షుడు లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ చిత్రాలు ఉండటం ఆనవాయితీగా భావిస్తారు. ముఖ్యంగా కేటీఆర్ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయన చిత్రాలు లేకపోవడం కేవలం యాదృచ్ఛికమా లేక రాజకీయ సంకేతమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ వర్గాల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక వివరణ రాకపోయినా రాజకీయ విశ్లేషకులు మాత్రం దీనిని విభిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు. హరీష్ రావు ప్రస్తుతం బీఆర్ఎస్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఆయనకు ఉన్న వ్యక్తిగత ప్రభావం, కేడర్పై ఉన్న పట్టును రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తుంటారు. అందుకే సిద్దిపేట కేంద్రంగా జరిగే కార్యక్రమాలు సహజంగానే రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తుంటాయి. ఈ నేపథ్యంలో పాదయాత్రలో కేటీఆర్ ఫోటో లేకపోవడం యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పడానికి రాజకీయ పరిశీలకులు సిద్ధంగా లేరు. మరోవైపు ఈ పరిణామం బీఆర్ఎస్లో ఇటీవల నెలకొన్న నాయకత్వ చర్చలకు మరింత బలం చేకూర్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి కేటీఆర్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అందుకోసం ఆయన ప్రత్యేకంగా శారీరకంగా కూడా సిద్ధం అవుతున్నారని పార్టీ వర్గాలే వెల్లడించాయి. బీఆర్ఎస్కు కొత్త ఊపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణను కేటీఆర్ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో హరీష్ రావు కూడా రైతాంగ సమస్యలపై పాదయాత్రలను ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తించింది. గతంలో సంగారెడ్డి జిల్లా సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల కోసం పాదయాత్ర చేస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో సాగునీటి అంశంపై నడక చేపట్టారు. దీంతో పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాల్లో ఇద్దరు అగ్రనేతలు విడివిడిగా చురుగ్గా వ్యవహరించడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అధికారాన్ని కోల్పోయిన తరువాత ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని చాటుకునేందుకు ఉద్యమాలు, పాదయాత్రలు, ప్రజా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం సహజం. అయితే అలాంటి కార్యక్రమాల్లో పార్టీ అగ్రనాయకత్వం మధ్య సమన్వయం ఎలా ఉంది అనేది కీలక అంశంగా మారుతుంది. హరీష్ రావు పాదయాత్రలో కేటీఆర్ చిత్రాలు లేకపోవడం కూడా అదే కోణంలో చర్చకు దారితీసింది. ఇప్పటికే బీఆర్ఎస్లో నాయకత్వంపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కేసీఆర్ తర్వాత పార్టీని ఎవరు ముందుకు నడిపిస్తారు, భవిష్యత్తులో పార్టీ ముఖ చిత్రం ఎవరవుతారు వంటి ప్రశ్నలు తరచూ రాజకీయ చర్చల్లో వినిపిస్తుంటాయి. అధికారికంగా మాత్రం బీఆర్ఎస్ ఈ ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కేసీఆర్ నాయకత్వంలో సమన్వయంతో పనిచేస్తున్నారని స్పష్టం చేస్తోంది. అయితే రాజకీయాల్లో సంకేతాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, వేదికలపై నాయకుల స్థానాలు, ఫోటోలు వంటి అంశాలను కూడా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. ఈ నేపథ్యంలో రంగనాయక సాగర్ పాదయాత్రలో చోటు చేసుకున్న పరిణామం కూడా రాజకీయ చర్చకు కారణం అయ్యింది.
గతంలో కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మళ్లీ ప్రస్తావనకు వస్తున్నాయి. పార్టీలో అభిప్రాయ భేదాలు, సమన్వయ లోపాలపైన ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల తరువాత పార్టీ అంతర్గత వ్యవహారాలపై మరింత దృష్టి పడింది. ఇప్పుడు హరీష్ రావు పాదయాత్ర నేపథ్యంలో ఆ చర్చ మళ్లీ తెరపైకి రావడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తిగా తోసిపుచ్చుతున్నారు. హరీష్ రావు చేపట్టిన పాదయాత్ర పూర్తిగా రైతాంగ సమస్యల కోసమేనని, దానికి అంతర్గత రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని వారు చెప్తున్నారు. ప్రచార సామాగ్రిలో ఎవరి ఫోటో ఉందనే అంశాన్ని రాజకీయ రంగు పులమటం సరికాదని కూడా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్ఎస్లో నాయకత్వంపై ఎలాంటి సందిగ్ధత లేదని, కేసీఆర్ మార్గదర్శకత్వంలో కేటీఆర్, హరీష్ రావు కలిసి పార్టీని బలోపేతం చేస్తున్నారని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం మరో కోణాన్ని ప్రస్తావిస్తున్నారు. అధికారాన్ని కోల్పోయిన తరువాత బీఆర్ఎస్లో ప్రతి అగ్రనేత తన రాజకీయ ప్రాధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం సహజమేనని, అందుకే ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. అలాంటి సమయంలో చిన్న చిన్న సంకేతాలే పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో బీజేపీ కూడా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అంతర్గత ఐక్యతపైన వచ్చే ప్రతి ప్రచారం పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే రంగనాయక సాగర్ పాదయాత్ర రైతాంగ సమస్యలపై జరిగిన రాజకీయ ఉద్యమే అయినప్పటికీ దాని చుట్టూ ఏర్పడిన రాజకీయ సంకేతాలు మాత్రం మరోసారి బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై చర్చకు దారితీశాయి. హరీష్ రావు పాదయాత్రలో కేటీఆర్ ఫోటో లేకపోవడం కేవలం యాదృచ్ఛిక పరిణామమా లేక రాజకీయ సందేశమా అన్నది పార్టీ మాత్రమే స్పష్టం చేయగలదు. అయితే అధికారికంగా బీఆర్ఎస్లో ఎలాంటి విభేదాలు ఉన్నాయని నిర్ధారించే ఆధారాలు ప్రస్తుతం లేవు. అయినప్పటికీ రాజకీయాల్లో సంకేతాలు, ప్రచారం, ప్రజా అభిప్రాయం కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో పార్టీ అగ్రనాయకత్వం ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, ప్రజల్లోకి వెళ్లే వ్యూహాలే ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెడతాయా లేక కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా అనేది వేచి చూడాల్సిందే.